పిల్లల్ని పెంచే విధానం అనేది పెద్దవాళ్ళు చెప్పాలి. అండ్ వాళ్ళు చెప్తేనే కదా సార్ మనకు తెలిసేది. 100%. ఇప్పుడు తెలియకపోవడానికి గల కారణం ఏంటి? అండ్ పిల్లోడు పడంగానే ఓవర్ రియాక్ట్ అవుతారు ఇప్పుడు పేరెంట్స్ వచ్చేసరికి. ఇంతకుముందు అయితే మన అమ్మ వాళ్ళు వచ్చేసరికి పడితే పడ్డాడు, జస్ట్ ఆయింట్మెంట్ రాస్తాం అంతే. వీళ్ళైతే ఏకంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాం. ఓవర్ కేరింగ్ అనేది ఎందుకు? వాళ్ళల్లో మన మదర్స్లో ఉన్న జనరేషన్లో ఉన్న ధైర్యం ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న ధైర్యం లేకపోవడం ఏంటి సార్ వాళ్ళు? సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, మీకు చిన్నగా అర్థం అవటం కోసం చెప్తున్నాను ఇది. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఒక అమ్మాయి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పనులు అమ్మాయికి వచ్చేస్తాయి. ఎందుకని? తల్లి నేర్పించేస్తుంది ఆటోమేటిక్. అన్నం వండటం కావచ్చు, కూరలు వండటం కావచ్చు, ఇల్లు ఉడవటం కావచ్చు, ఇల్లు తుడవటం కావచ్చు, బట్టలు ఉతకటం కావచ్చు. నవే జనరేషన్ ఆడపిల్లల్లో కిచెన్ ఎక్కడుందో తెలుసా? చీపురు ఎలా ఉంటుందో తెలుసా? ఏం తెలియవు కదా. తెలియనప్పుడు రియాక్షన్స్ అలానే ఉంటాయి. ఈ వంట చేయటానికి ఈ వీటికి రియాక్షన్స్ సంబంధం ఏంటి అని అనుకోవచ్చు మీరు. సింపుల్గా చెప్పాలంటే మన వంటిల్లే ఓ పెద్ద మెడికల్ స్టోర్. సింప్లీ. ఒకప్పుడు పిల్లలు పడ్డారు, దెబ్బ తగిలింది, ఏం చేసేవాళ్ళు? పసుపు పెట్టేవాళ్ళు. అవును సార్. టర్మరిక్ ఇట్స్ ద బెస్ట్ యాంటీబయోటిక్. అవును సార్. ఆటోమేటిక్గా దెబ్బ తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మండుతుందని చెప్పేసి పెట్టడం మానేస్తున్నారు సార్. సో కాస్త మండినా సరే పసుపు పెట్టేవాళ్ళు, దెబ్బ మానిపోయేది, డాక్టర్తో పని లేదు. సో ఆ పేరెంట్స్కి తెలుసు దానికి ఏం మందు వాడాలి అనేది. అది ఎప్పుడు తెలుస్తుంది? మీకు వంటలతో అటాచ్మెంట్ ఉంటాయి కదా. మీకు వంటగదిలో కూరగాయలు కోస్తుంటే ఏలు దిగింది, అమ్మ ఏం చేస్తుంది? పసుపు పెట్టి కట్టు కట్టుద్ది, తగ్గిపోద్ది. అమ్మకి ఎన్నిసార్లు దిగి ఉంటుందో ఏలు, నీకు ఒకసారిగా తెగింది. అవును సార్. ఒక్కసారి తెగిన తర్వాత ఇంకా పట్టుకోరు సార్ దాన్ని ఇంకా. సో ఇలాంటివి ఎప్పుడు తెలుస్తాయి మీకు? మీరు పని చేస్తే తెలుస్తుంది. మీరు పని చేస్తే కదా, మీరే పని చేయరు, ఇంకా మీ పిల్లలకి ఏం చెబుతారు? ఆటోమేటిక్గా ఓ భయం, ఏమైపోయింది, ఏం జరిగిపోయింది, హాస్పిటల్కి పోయి ముందు